దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన పిల్లరా, ఈరోజు దేవుని ఇచ్చిన ఉపదేశం నా హృదయంలో ఉంచిన కొన్ని మాటలు బైబిల్ గ్రంథం నుంచి మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఎలీషా ఇశ్రాయేలు రాజును చూసి, నాతో నీకు నిమిత్తమేమి? నీ తల్లిదండ్రులు ఉంచుకొనిన ప్రవక్తల యొద్దకు పొమ్మనెను. హల్లెలూయా. ఇక్కడ ఎలీషా ఎవరో? సేవకుడు. అసలు జరిగిన సందర్భం ఏంటి? ఎందుకు ఆ మాట అంటున్నాడు? అసలు ఏం జరిగింది? ఇక్కడ యోధాన్ని పరిపాలిస్తున్న రాజు, ఇశ్రాయేలుని పరిపాలిస్తున్న రాజు, వారి పరిపాలనా క్రమంలో వారి తండ్రి ఆహాబు పరిపాలిస్తున్నప్పుడు పక్కనున్న మోయాబు రాజులు సుంకం కట్టేవాళ్ళు, పన్ను చెల్లించేవాళ్ళు. ఆ పన్ను చెల్లించే విధానంలో బాగా ఎక్కువగా ఎంత పన్ను చెల్లించేవాళ్ళు అంటే అదే 3వ అధ్యాయం 4వ వచనం. మోయాబు రాజు అయిన మేష అనేకమైన మందల గలవాడి 1,00,000 గొర్రె పిల్లలను, బొచ్చుగల 1,00,000 పొట్టేళ్ళ పిల్లలను ఇశ్రాయేల్ రాజుకు పన్నుగా ఇచ్చిచుండువాడు. ఎంత ఎత్తున్నాడు చూడండి. ఆహాబు చనిపోయాడు. చనిపోయిన తర్వాత తన కొడుకు రాజుగా ఉన్నాడు. ఆహాబు ఎప్పుడైతే చనిపోయాడో ఈ పన్ను కట్టడం మానేశాడు, తిరగబట్టం మొదలెట్టాడు. గమనించండి బిడ్డలారా, ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి యుద్ధం చేద్దామని అక్కడ చుట్టుపక్కల రాజుల్ని, యోధారాజు యెహోషాపాతుని, ఇశ్రాయేల్ రాజు పరిపాలిస్తున్న ఆహాబు కుమారుడు, ఇంకొక ఏదోము రాజు, వీళ్ళందరూ కలిసి యుద్ధానికి వెళ్తారు. అక్కడికి ఆ ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు 7 రోజులు ప్రయాణమై వారిని ఏదైనా సరే మనం చేయొద్దామని ఆలోచన కలిగి వెళితే, అక్కడికి వెళ్ళిన తర్వాత వీరికి మంచినీళ్ళు కానీ మందలకు మేతలు కానీ ఏం ఉండకపోతే, ఇదేంటి ఇంత కరువులో ఉన్నాం, మనం ఈ పరిస్థితిలో ఉన్నామేంటి, ఇప్పుడు ఈ నిస్సహాయ స్థితిలో మనం ఉంటే, ఈ ఆహారం లేని పరిస్థితిలో మనం ఉంటే మోయాబీ వాళ్ళకి మనం ఓడిపోతాం కదా, వారికి దేవుడు మనల్ని అప్పగించేస్తున్నాడా అని ఒక నిరాశ కలిగింది వీళ్ళలో. ఆ నిరాశ కలిగిన దానిని బట్టి ఇక్కడ ఎవరైనా దైవజనుడు ఉంటే విచారణ చేద్దాం అని ఆలోచన వచ్చి అప్పుడు దేవుని సేవకుడి దగ్గరికి వెళ్తారు. ఎలాంటి దైవజనుడు అని అంటే ఒక మాట చదివి వినిపిస్తాను చూడండి. 11వ వచనం. యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగాను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు, ఏలియా చేతుల మీద నీళ్ల పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా. హల్లెలూయా. ఒక సేవకుడు తిన్న చెయ్యి కూడా కడుక్కోనివ్వకుండా పరిచర్య చేశాడు ఎలీషా. ఎవరి ఎలీషా? ఏమి లేనోడు కాదు. 12 అరకలు ఇడిచిపెట్టి ఎడ్లను తెగ నరికి భోజనాలు ఎట్టి వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి. ఒక మాట నిమిత్తమై తిండికి లేక వెళ్ళా అక్కడికే. ఎట్లా చేసాడు పరిచర్య దేవుని సేవకుని దగ్గర? సంఘంలో నువ్వు కూర్చున్న కుర్చీ ఎక్కడుందో మళ్ళీ అక్కడ పెట్టడానికైనా అటువంటి పరిచర్య నీకుందా? ఉండాలా? అది నిబద్ధత, అది క్రమం. స్తోత్రం చెప్తామనిగే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి అంటే వణుకుతూ ఉండాలి, నిర్లక్ష్యంతో కాదు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? జాగ్రత్తగా ఆలకించండి. అప్పుడు అన్నాడు వాళ్ళతో, ఎలీషా ఇశ్రాయేలు రాజును చూసి, నాతో నీకు నిమిత్తమేంటే? అసలు నాతో పనేంటి నీకు అని అంటే పర్వాలా, నీ తల్లిదండ్రులు ఉంచుకుని ప్రవక్తల యొద్దకు పో. అసలు ఇక్కడ వద్దు, వెళ్ళిపో. చిన్న మాట, ఇక్కడి నుంచి పో అని మాట్లాడుతున్నాడు. చిన్న మాట. అది ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజులు. అసలు నాతో నీకేం పని, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరి పరిపాలనలో? ఆ రాజే పరిపాలనలో ఉన్నాడా ఎలీషా? నేను కోటీశ్వరుడా? బిల్డింగ్లు కట్టుకుని ఉన్నాడు ఎలీషా? కొండ మీద కూర్చొని ఉన్నాడు అంతే. ఈయనకే చిన్న గోడ మీద ఇల్లు కట్టించింది సునామీ గండ్రాలు. వచ్చినప్పుడల్లా అక్కడికి వెళ్ళి కాసేపు ఉండి ఏది మొదటి తినెళ్ళిపోడు. అలాంటోడు ఏమన్నాడు? వెళ్ళిపో ఇక్కడి నుంచే. ఒక రాజుతో మాట్లాడుతున్న మాట. ఎందుకని? నువ్వు విచారణ ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి? నిన్ను దేవుడు ఏం చెప్తున్నాడు, ఏం చేయమంటున్నాడు? విజయమో కలగటానికి దేవుని దగ్గర మొట్టమొదటి నువ్వు చేయవలసిన విచారణ చేయకుండా చుట్టుపక్కల సామంతరాజులను కలిపేసుకుని యుద్ధం మందాన్ని బయలుదేరి వచ్చేసాడుగా విజయం అని. నువ్వు ఆరంభించినప్పుడే విచారణ చేయాలి ఆయన దగ్గర. నా పరిస్థితి ఏంటి ప్రభువా?
ఆడెవడో పన్ను కట్టట్లేదని చెప్పేసి ఆడు కట్టట్లేదని చెప్పి తీర్మానం చేసి వెళ్ళిపోతున్నాడు మీ యుద్ధానికి. వెళ్ళిపోయే పరిస్థితిలో ఆటంకం ఎదురైతే అప్పుడు గుర్తొచ్చాడు సేవకుడు. ఈ రాజులు కదా కిరీటాలు ఎట్టుకొచ్చారు, వీళ్ళు పరిపాలన ఉన్నారు కదా మేము అని ఆలోచిస్తున్నాడా. హృదయాంతరం కలిగిన దేవునికి వారధిగా ఉన్నాడు. ఏంటి ఏర్పరుచుకున్నారుగా మీ తల్లిదండ్రులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారణ చేయండి. ఎంతమందిని ఏర్పరుచుకున్నారు? ఆహాబు 400 మందిని. ఆహాబు కొడుకుతో మాట్లాడుతున్నాం, నీ తల్లిదండ్రులు ఉన్నారు వెళ్ళి అంటున్నాడు. ఎంతమందిని ఏర్పరుచుకున్నాడు ఆహాబు? 400 మందిని. ఉన్నతమైన స్థలముల మీద కూర్చుని ఎల్లో యుద్ధం నీకు విజయం ఎత్తనని చెప్పి ప్రకటించి 400 మందిని అక్కడికి వెళ్ళాలి, నా దగ్గర కదా అన్నాడు ఈయన. స్తోత్రం చెప్పండి దేవుని గట్టిగా. హల్లెలూయా. ఏ రాజు కదా, కోపం వస్తుందా రావాలా? మనకైతే కట్టలు తెంచుకుని వచ్చేది కోపం. తప్పు చేస్తున్నావురా, ఈ బతుకు కాదు నువ్వు బతికేది, దేవునికి దగ్గరగా బతుకు అని చెప్పావనుకో కట్టలు తెంచుకుని వచ్చేది కోపం. వస్తుంది రాదా? స్తోత్రం చెప్పండి దేవునికి. మరి అక్కడ రాజు ఏమన్నాడు? ఆ మాట చదవండి ఒక మాట. అలాగనవద్దయ్యా, నన్ను వెళ్ళిపోమనొద్దు. అర్థమవుతుందా? దేవుని సన్నిధిని నువ్వు ఉండాల్సింది ఒత్తిగా ఉండాలి, దేవుని మాటకు లోబడాలి, ఆయన చిత్తంలో బ్రతకడానికి అప్పగించేసుకోవాలి. రాజు కిరీటం తీసేసాడు. ఒక దైవజనుడు ఎవడన్నా పోటాడితే తినే రకం లేకపోతే లేదు, కానీ దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా. ఒకే మాట, వెళ్ళిపో ఇక్కడి నుంచే. అలాగనొద్దయ్యా. ఎలాంటి సంబంధం కలిగి ఉన్న దేవుని సన్నిధితో నిర్లక్ష్యం చేయక దేవునిలో ఒదిగిపో, దేవుని ఆత్మతో నింపబడు, రేపబడు, దేవుని కార్యాలు చూడు, లోకంతో తిరగక దుష్ట సహవాసముతో నువ్వు ఉండక అని చెప్పిన సందర్భాన్ని బట్టి ఎందుకు లోబడలేకపోతున్నా? దేవునికి దగ్గరగా బతకట్లా. మీలో జరుగుతున్న దుష్కార్యము అన్ని జనాంగంలో కూడా జరగదు. నేను పదే మంది కోసం కాదు, మంద కోసం కాదు, ఆత్మల కోసం దేవుని భారం కలిగి ఆయన చేతుల్లో ఉండాలని ఒక ఆకాంక్ష తప్ప ఇంకొక ఆలోచన లేదు. నీ బ్రతుకు మారితే దేవునికి సంతోషం. ఎందుకు వచ్చావు, నీతో నాకేం పనే? ఒక రాజుతో మాట్లాడుతున్నాడు. విశ్వాసిగా నువ్వు కూర్చున్నావు, నీ భక్తి జీవితంలో దేవునికి ఏ స్థాయి కలిగి ఉన్నావు? ఒక సంఘముతో పౌలే గారు మాట్లాడుతున్నమాట, మీలో జరుగుతున్న దుష్కార్యం అన్ని జనాంగంలో కూడా జరగదు, కానీ ఉప్పొంగుతున్నారే దేన్ని బట్టి? పంపేయండి బయటికి అన్నాడు. దేవునికి దూరమై బతుకుతావా? ఎందుకు రాలేకపోతున్నా? దేవుని భద్రతలోనికి ఎందుకు ఒదిగిపోలేకపోతున్నా? గమనించండి బిడ్డలారా, ఒక ఆవేదనతో మీతో మాట్లాడుతున్నా. నీ మార్పు కలిగిన జీవితం నా దేవునికి ఆనందం. నీ జీవితం నా దేవుని చేతుల్లో ఉండాలని ఒక ఆకాంక్ష తప్ప ఇంకొక ఆలోచన లేదా? కొద్దిమందే ఒక బాణముల వలె ఉండాలా. యేసుక్రీస్తు ప్రభువు సంపాదించింది 11 మందినే ప్రపంచ తలరాత మార్చేశారు. స్తోత్రం చెప్పండి దేవునికి. సేవకుడు మాట్లాడాడు, ఏం పని, వెళ్ళిపో అని ఒక మాట అంటే, అలా అనొద్దయ్యా అని ఎప్పుడైతే తగ్గింపు కలిగి దేవుని సన్నిధిలో ఒదిగిపోయాడో, ఎలీషా అంటున్న మాట అంటే ఆ రాజు మనసులో ఏముంది? అయ్యా శత్రువులకు మమ్మల్ని అప్పగించేస్తాడా అని పశ్చాత్తాపం ఎప్పుడు కలిగిందో, అసలు నువ్వు ఇక్కడికి రావటానికి ఒకవేళ దేవుడే నిన్ను శత్రువులకు అప్పగించుకునే విధానంలో ఉంటే నీ మొక్కమే నేను చూడండి అంటున్నాడు. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. అంటే ఏంటి? నీ మొక్కం నేను చూశానంటే నీకు విజయం దొరుకుతుంది అక్కడనే. అర్థమవుతుందా? మీరు ఇబ్బంది పాలైపోయే లెక్క అయితే మీ మొక్కం కూడా నేను చూసేవాడిని కాదు అంటే ఎక్కడ ఆలోచన? నీకు విజయం దొరుకుతుంది కాబట్టి నా ముందు నుంచుని ఉన్నావు అంటున్నాడు. స్తోత్రం చెప్పండి దేవుని గట్టిగా. నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే ఇంకా జరగబోయే స్థితిలో దేవునికి అలా అనొద్దు. ప్రభు నీలో నేను ఉంటాను, నువ్వు నాకు కావాలి, నాకు ఆలోచన నీకుంటే జరిగిన కార్యాలు నేను ముందు ఉంచుతాను. 15వ వచనం, నా యొద్దకు వీణే వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము. వాద్యకుడు ఒకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తం అతని మీదికి వచ్చిన గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను. స్తోత్రం చెప్పండి దేవునికి. సర్లే, ఒక వాయిద్యం వాయించేవాడిని, వీణ వాయించండి, నా దగ్గరికి తీసుకురండి. ఎవరు చెప్తున్నారు? సేవకుడు. తీసుకొచ్చి ఆయన వాద్యం వాయిస్తే ఏం జరుగుతుంది? యెహోవా హస్తము. స్తోత్రం చెప్పరే. పదే కన్నులు మూసుకొని దేవుణ్ణి ఆరాధించు, స్వరమెత్తి దేవుణ్ణి గణపరచు అని ఎందుకు మొత్తుకుంటాను? ఆయన ఆత్మతో నింపబడాలని, ఒక బలమైన ఆత్మ సహవాసములో ఉండాలని,
లోకుల సహవాసం కాదు బిడ్డలారా. ఎందుకు తీసుకురమ్మన్నాడు? జీవము కలిగిన దేవుని ఆరాధించడానికి ఒక క్రమాన్ని ఏర్పరుచుకున్న విధానంలో, తను చెప్పిన పరిస్థితులను బట్టి చేస్తున్న విధానంలో. నిజం కదా, దేవుని ఒక హస్తమే అక్కడికొచ్చి మాట్లాడటానికి, మీతో మాట్లాడేది దేవుడు అని చెప్పే విధానంలో అక్కడ సేవకుడు ఆ రాజును బలపరుస్తున్న సందర్భం. నీ పక్షాన్ని యుద్ధం చేసే దేవుణ్ణి నువ్వేం కలిగి ఉండాలా? నీ నోట్లో స్తుతి స్తోత్రముతో ఆయన గణపరిచే ఒక గానం, ఒక కీర్తన, స్వరమెత్తి ఆలపించే విధానం. నిన్ను నువ్వు మర్చిపోయి ఆరాధించడమే దేవుని గల నామాన్ని మహిమ. ఎప్పుడు ఇంటికి వెళ్దామా? నువ్వు పాట పాడుతూనే కొంపలో ఏదో జరుగుతున్నట్టుగా ఆలోచిస్తావే. చిచ్చి, ఆత్మతో ఆరాధన కాదది. నిన్ను నువ్వు మర్చిపోయి, దావీదు ఎట్ట ఆరాధించాడు? వాక్యం చెప్తుంది కదా, ఎప్పుడో ధరించుకుని తను మర్చిపోయి, రాజరికం పక్కనెట్టేసి, కిరీటం తీసి పక్కనెట్టేసి, ఏసి రక్తమే జయం ఆరాధించాడు. ఆ క్రమం ఎప్పుడైతే కలిగి ఉన్నారో, ఇశ్రాయేలుకి చెప్పిన పరిస్థితులను బట్టి శత్రువుల మీద యుద్ధానికి వెళ్తానికి కీర్తనలు పాడుతూ స్తుతి గీతాలు చేస్తూ వెళుతున్న సందర్భాన్ని బట్టి వెళ్ళి చూస్తే ఏం జరుగుతుంది అక్కడ? శత్రువులు చచ్చిపోయాడు. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. ఆరాధన అంత ప్రభావం కలిగినదే. అసలు నిన్ను నువ్వు మర్చిపోవాలంతే. నాకు ఎంత ఇష్టం, ఒక రీతిరంతా ఆరాధన చేయాలనిపిస్తుంది. ఎందుకని? ఎప్పుడు దేవుని దగ్గర యెషయా గ్రంథం ఏం చెప్తుంది మనకి? ఆరాధ్యాయం, పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల దేవదూతలు ఆరాధించడమే కదా దేవుణ్ణి. హల్లెలూయా. ఇంకొక మాట లేదు, స్వరమెత్తి ఆరాధించడమే. సంపూర్ణమైన విడుదల దొరుకుతుంది. పదే మీకు చెప్పేది అదే. మీరు ఏకీభవిస్తూ, నేను ఒకసారి పాడుతున్నాను కదా, దాన్ని రెండోసారి పాడటానికి ఏకీభవించాలా? మాకేం సంబంధం లేదు, వాళ్ళు తిప్పలు పడుతున్నారు అనుకుంటే దేవుడికి నీకు సంబంధం కట్టయిపోద్ది. ఎప్పుడైతే వాయిద్యకారుని తీసుకొచ్చి ఆయన వాయిస్తున్న పరిస్థితిని బట్టి సర్వశక్తివంతునైన దేవుని హస్తమా అడుగొచ్చింది. మేడగదిలో కూర్చుని అపోస్తులందరూ కలిసి ఆరాధిస్తే, ప్రార్థనలు గడిపితే ఏమొచ్చింది అక్కడికి? ఒక బలమైన గాలి వేసగా ప్రతి ఒక్కరి మీద అగ్ని నాలికలు అంటే విభాగించబడి ఆత్మతో నింపబడి అన్ని భాషలు మాట్లాడారు. హల్లెలూయా. అట్టుండాలా? అప్పటి వరకు భయంతో వణుకుపోయి ఎవడేం చేస్తారు, బయటకు వెళ్ళి చంపేస్తారు. ఇంతకుముందు ఏసేం చంపేశారు, సిరివేశారు. ఆయన చూస్తే ఆయన వెళ్ళిపోయి మనం కాపాడేది ఎవడరా అని చెప్పేసి మేడగదిలోకి వెళ్ళిపోయి భయంతో వణుకుపోయి దేవుడిని అడుగుతున్నారు. బద్దలు కొట్టుకొచ్చేసారు తలుపులు. ఎవడైతే చూసి ఈ చంపేస్తా అనుకుని పేతురయ్య గారు వెళ్ళిపోయి అదే మండపం ఎక్కి, స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. ఏసని ప్రకటించేస్తాడు. వెంటనే అంత ధైర్యం వస్తుంది, అంత విడుదల పొందుకుంటావు, అంత ఆత్మతో నింపబడతావు. దేవుని గణపరచడానికి నీకు ఏది అడ్డమైతే అది తీసి పక్కన పెట్టడమే. వీరు వచ్చి అడిగిన సందర్భాన్ని బట్టి ఆ వాయిద్యం తీసుకొచ్చి వాయిస్తుంటే, యెహోవా హస్తం అతని మీదకు వచ్చిన గనుక అతడు ఈ మాట ప్రకటన చేసిను. ఏంటా మాట? యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ లోయలలో చాలా గోతులను త్రవించుడే. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. హల్లెలూయా. ఆరాధనలో దేవుని మాట తీసుకుంటున్నావా? ఇది నాతో దేవుడు మాట్లాడాడు, నన్ను ఫలింపు చేస్తున్నా, నాకు ఆలోచన నీకు కలిగి ఉంటే, లోబడిపోతే ఇటు కార్యాలు జరుగుతాయి. అది దేవుడు సకల విధములుగా నిన్ను తృప్తికరమైన పరిస్థితులు ఉంచగలిగిన దేవుడు ఈ సంఘానికి క్షేమాభివృద్ధి నిమిత్తమై అన్ని రకముల వరములు ఇచ్చాడు. స్తోత్రం చెప్పు దేవునికి. నువ్వు పొందుకోవటానికి నువ్వు ఏకీభవించలేని పరిస్థితిలో ఉంటే ఎట దొరుకుతుంది? ఏది నీకు అడ్డమో దాన్ని తీసుకుని వచ్చే లేచే దగ్గరికి అంతే. ఇప్పుడు లాజరునే చనిపోయిన 4 రోజులకి దేవుడు బతికిస్తానికి, లాజరు బయటికి రా అంటే బండ ఉంటుందా? బండ తీయని ఎందుకు చెప్పాడు వాళ్ళకి? ఆడి క్రమం తీయాలా? హల్లెలూయా. అది అట్టాగా ఉంటుంది. ప్రభువా, నేను దాని వెనకాలే ఫలించాలి, ఇది నేను తీయలేను అంటే కుదరదు. ఈ టీవీ చూస్తున్న బిడ్డలు చాలామంది ఫోన్ చేసి ఏ క్రమం లేక దేవుడిని దీవించాలి ప్రభువా, అయ్యా మా పరిస్థితులను నువ్వేం చేస్తున్నావమ్మా, రక్షణ పొందావా, రక్షణలో ఉన్నావా, ఏ సన్నిధికి వెళ్తున్నావు, క్రమంగా దేవుని సన్నిధికి వెళ్తున్నావా, వాక్యంలో ఉంటున్నావా, ఆ ప్రకారం బతుకుతున్నావా, ప్రార్థన చేద్దామంటే ఈ క్రమాల్లో ఉంటారు చాలామంది. చూసామయ్యా, చర్చిగా చాలా దూరం అయ్యా, ఇట్లాంటి సమాధానాలు వస్తాయి. వారికి మారు మనసు కలగాలని ప్రార్థన చేస్తాం అంతే. స్తోత్రం చెప్పండి దేవునికి.
హల్లెలూయా. బిడ్డలారా, ఇక్కడ జరుగుతున్న యెహోవా హస్తము అక్కడికి దిగి వచ్చి వారితో మాట్లాడుతుంది. ఈ లోయల్ని తవ్వేండి గోతులు, అసలే లోయలు, మళ్ళీ అక్కడ గోతులు తవ్వటం ఏంటి? ఒకవేళ గాలి కానీ వాన కానీ ఏది రాకపోయినా మీకు సమృద్ధికరమైన పరిస్థితులు నీళ్లు నింపబడతాయి. ఇది దేవుని మాట. ఇకంతే, ఆ ప్రవచనానికి లోబడిపోయారు అంతే. గాలి లేదు, వాన లేదు, పుష్కలమైన పరిస్థితి, దీవెనకరమైన పరిస్థితి ఎదురైంది అక్కడ. ఏమనుకుంటున్నారు అప్పటికి? దైవజనుడు ఎక్కడన్నా ఉన్నాడా, విచారణ చేద్దాం పదా అనే సందర్భాన్ని బట్టి వాళ్ళు పో ఇక్కడి నుంచే అన్నాడు రాజును సైతం. కానీ అట్ట అనొద్దయ్యా అని పశ్చాత్తపడ్డాడే. ఆ పడ్డ విధానాన్ని బట్టి మొదలైంది దీవెన. నీ ముందున్న ఈ దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఏ అడ్డైతే నువ్వు తొలగించుకోగలుగుతావో చాలు, ఇప్పటి నుంచే జరుగుతుంది కార్యం. నీకు వ్యతిరేకంగా బతుకుతున్నాను ప్రభా, నీకు అనుకూలంగా ఉంటాను. నేను నీ స్వాధీనంలో ఉండాలి ప్రభా, లోకానికి దగ్గరగా ఉన్నాను, దుష్టుల సహవాసముతో నేను ఉన్నాను, కానీ ఆ పరిస్థితులను వెళ్ళను, నీతో ఉంటున్నాయా అని నువ్వు అనుకోగలిగితే చాలు ఆయన కార్యాలు చేయటానికి. అసలే కరువు, ఏమీ లేదు, ఏం చేయాలో తెలియదు, వాన రాకపోయినా గాలి రాకపోయినా ఏమి రాకపోయినా ఇందులో నీళ్ళు ఉంటాయి అన్నాడు ఆయన. అది ఎవరి మాట? అది దేవుని ప్రవచనం. స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా. లేదా ఆగరు ఎడారిలో పడి తిరుగుతుంటే వాన వచ్చిందా? భూమి బద్దలు కొట్టుకుని నీళ్ళు వచ్చేసినాయి, వాన రాలా? హల్లెలూయా. నీలో ఆవిరైపోయి ఉన్న ఆశ ఇక లేదు, ఇక పతనావస్థలో నేనున్నా, ఇక దిగజారిపోయిన పరిస్థితులు నేనున్నా, నన్ను తోసేకయ్యా, ఏది అడ్డుగా ఉందో అది తొలగించుకుంటున్నాను, నీకు లోబడి బతుకుతాను అనే ఆలోచన నీలోకి రేకెత్తితే ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు బిడ్డ. అటువంటి బలమైన హస్తము దిగి మాట్లాడుతుంది. క్రమం గుర్తుపెట్టుకోండి. ముందు పశ్చాత్తాపం నీలోకి రావాలి. 2, ఆత్మతో ఆరాధించే గుణం నీకు ఉండాలి. ఇంకో ఆలోచన ఉండకూడదు. ఆయన తప్ప ఎందుకు చెప్తాను ఇవన్నీ? అక్కడ దేవుడే, ఇక్కడ దేవుడు కుదరదా? ఆయనే. టీవీ చూస్తున్న బిడ్డలారా ఆలకించండి. నీలో ఉన్న దుష్ట స్వభావాన్ని విడిచిపెట్టకపోతే కార్యం నీలో జరగడానికి అవకాశం ఉండదు. సన్నిధిలో ఉండాల్సిన విధానం పశ్చాత్తాపంతో. రాజులు కిరీటలు పక్కనెట్టి ఏం జరుగుతుందో చెప్పయ్యా, ఆ మాట అనొద్దయ్యా అనంటే అంతకంటే పశ్చాత్తాపం ఉంటుందా? ఆ పరిస్థితులు ఒప్పుకున్నారు కాబట్టి వారి పట్ల ఈ లోయ ఏమీ లేవు, తవ్వండి, ఇంకా దీవెనకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. స్తోత్రం చెప్పాలి దేవునికి. హల్లెలూయా. ఇంకొక మాట 17వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీలుని మీ చేతికి అప్పగించను. స్తోత్రం చెప్పండి దానికి. మిమ్మల్ని సమృద్ధిగా ఉంచడమే కాక ఏ పని మీదైతే నువ్వు వచ్చావో ఆ పని జరుగుతుంది. నీకు అర్థమవుతుందా? నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నావో, నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు నువ్వు ఏది కావాలనుకుని ఆశపడుతున్నావో అది కూడా విజయముగా ఇస్తాడు. రాజులు దేని నిమిత్తమో వారు అడిగిపోయి ఈ పరిస్థితిలో ఉంటే మేము వారికి బానిసలుగా మారిపోతాం కదా, మోయాబీల చేతులు మేము ఓడిపోతాం కదా అన్న ఆలోచన కలిగి దేవుని దైవ సేవకుని దగ్గర దేవుని సన్నిధిలో లోబడి బతకడానికి ఎప్పుడైతే ఏర్పాట్లో ఉన్నారో, ఒకదాని వెనకాల ఒకటే, పొమ్మంటే వెళ్తే నాశనమే. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. ఆ ప్రకారం బ్రతకడానికి ఒక సిద్ధపాటు నీలోకి ఉంటే, ఏది కోల్పోతున్నానో అనుకుంటున్నావో అందులో విజయం ఇస్తాడు. ఏది అయిపోయింది అనుకుంటున్నావు, ఎండిపోయింది అనుకుంటున్నావు, అందులోనే దీవెనకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. బిడ్డల చాలా జాగ్రత్తగా ఆలకించండి. మనం బ్రతుకుతున్న బ్రతుకు లోకంలోనే, కానీ లోకస్తులతో సంబంధం కలిగి ఉండకూడదు. పలుమార్లు మీతో చెప్తున్నాను, క్రీస్తుకి వెలయాలకి అసలు సంబంధం ఏంటి? ఆయన ఈ లోకంలోకి వచ్చాడుగా, అంటుకట్టబడ్డా పాపంతో, పాపరహితుడు, ఎరగనోడు, ఈ లోకంలో జీవించి చూపించాడు కదా. అట్టి మాదిరికరమైన పరిస్థితులు బ్రతకడానికి ఎందుకని చేయలేకపోతున్నాం? ఆవేశం వస్తుంది, దైవీకమైన ఆవేశంతో ఉండాలా. తప్పు చేయటానికి ప్రేరేపించబడే విధానంలో ఉండకూడదు. దేవునికి ఇష్టలుగా ఉండటానికి ఆయన క్రమాల్లోకి వచ్చేయాలంతే. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు శీలలో చూడండి, బంధకాలలో బంధించబడితే
ఏం చేస్తున్నారు వాళ్ళు వెళ్ళి అక్కడ? అపోస్తుల కార్యములు చదవండి ఒకసారి, 16-25 వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తన పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిన, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరవబడిను, అందరు బంధకములు ఊడెను. హల్లెలూయా! ఆయనకి సాధ్యము కానిదంటూ ఏది లేదా. ఒక రాజులు సైతమే తన సన్నిధిలో ఒప్పుకున్న పరిస్థితులను బట్టి దేవుడు చేసిన కార్యాలు, మేలు వెంట మేలు జరిగించిన తండ్రి. ఆయనకి లోబడి ఉండటానికి ఏది అడ్డవుతుంది నీకు? అసలు నీ వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితంలో దేవుడిని ఏ విధంగా కనపరుస్తున్నా? అసలు ప్రార్థన అనుభవం ఉందా? ఒక ధూపవేదికగా మారి మండుతున్నారా అని అడిగే విధానంలో ఒక చిత్తశుద్ధి కలిగిన మనస్సు నీలో ఉందా? కలవరము కలిగిన పరిస్థితులను, దేవునికి వ్యతిరేకంగా మారిపోయిన సందర్భాన్ని బట్టి ఆత్మతో నువ్వు నింపబడలేవు. దేవుని వాక్కు నీ దగ్గరకు వచ్చి, ఆయన వాక్యం నీ దగ్గరకు వస్తే దేవుని మాటకు లోబడే విధానంలో అప్పగించుకోలేకపోతే అట్టనొద్దయ్యా అని రాజులు అన్నారే. ఒక దైవజనుడే ఏలి అన్నానేమంటాడు? పొద్దున్నే ద్రాక్షరసం తాగొచ్చేవా అని ప్రార్థన చేస్తుంటే, అట్లా అనకయ్యా అంటదే. నా ఏలినవాడా, నువ్వు అలా అనొద్దు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? దేవుని సన్నిధి మీద నీ అలా ఉండకూడదు. దేవునితో సంబంధం కలిగిన దైవజన సహవాసంలో మనం ఉండాలి. ఆ పరిస్థితులు ఉంటే దేవుని కార్యాలు అతి త్వరగా చూడగలుగుతాం. హల్లెలూయా! చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. హల్లెలూయా! నీకు కలగజేసింది ఆయనే. అది కలగజేసింది చెవి ఎవరు? ఆయనేనా? మరి చెప్పేది ఎవరో? ఆయనే. లోకానికి చెవిస్తే ఈ మాట నీకు వెళ్దా? గమనించింది. రాజు సహితమే ఒప్పుకున్న పరిస్థితులను బట్టి ఎంతటి దేవుని ఎండిపోయిన లోయలు తవ్వండి ఇక్కడ మళ్ళీ అంటే తవ్వారు, తవ్వితే నీళ్ళు వస్తాయి. ఇక సమృద్ధి. మన జీవితాలు ఏ స్థితిలో ఉన్నావు దాన్ని పొంగసేయగలిగిన సమర్థత ఆయన చేతుల్లోనే ఉంది. ఆ హస్తం వారి దగ్గరికి వచ్చింది కాబట్టి అటు కృప దొరికింది. ఆ పరిస్థితిలో మనం బ్రతకాలంటే ఎట్టుండాలా? పరలోకములో దేవుణ్ణి ఆరాధిస్తున్న క్రమాన్ని యెషయా భక్తుడు చూస్తున్నాడే. మన దేవుని సన్నిధిలో నువ్వు కన్నులు మూసుకుని దేవుణ్ణి ఆరాధించమని ఎందుకు ఆరాధించవు? ఎందుకు అంత నిర్లక్ష్యం? నేను ఎట్టాగా చూడను. నేను అనుకుంటున్నాను, నేను చూడండి అసలు క్రమము చెప్పి ఈ విధంగా ఉండాలని చెప్పి నేను ఆరాధిస్తూ ఉంటా. నాకు కావాలి. నీకు కావాలంటే యేసే దొరుకుతాడు. హల్లెలూయా! హల్లెలూయా! వీళ్ళు ఎప్పుడు ఆరాధిస్తున్నారు యేసేని? బంధించబడి బంధకాల్లో ఉండి జైల్లో ఉంచేసి ఏది లేకపోతే, ఏ తెప్పలో ఏమి కనపడకపోతే, ఏ రక్తమే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? మనమైతే ఏం చేస్తాం? ఏం చేసాడు దేవుడు? ఈ తెప్పలేండి మనకి ఏమైనా చేశాడా? ఈడు అడ్డుబండ తగిలించుకోడు, తొలగించుకోడు. దేవుని క్రమాల్లోనికి రాడు. అసలు ఏ పరిస్థితిలో ఉండడు. మొక్కుబడిగా దేవుడు యేసయ్య అని తిరుగుతూ ఉంటాడు. దేవుని దగ్గరకు రాకుండా వచ్చిన ఇబ్బందిని బట్టి ఏం చేసాడు యేసయ్య? ఏం చేసేదానికి? తలక ఎంచి కిరీటం పక్కనెట్టి రాజులు సైతమే అక్కడ మోకరిల్లి అయ్యో ఆ మాట అనొద్దయ్యో అన్నారే. మనమా? వాక్యానికి లోబడిన బతుకు భ్రష్టత్వమే. హల్లెలూయా! నువ్వు ఎన్ని సంవత్సరాలైనా భక్తి చేయి, ఎన్ని సంవత్సరాలైనా నీ భక్తి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుకు ప్రాముఖ్యత అనేది లేకపోతే కష్టమే. ఆ పరిస్థితిలో ఉండక ఆయన గణపరిచే విధంగా మనం చేస్తున్న ప్రతి వ్యతిరేకతను తొలగించగలిగిన వాడు, సమృద్ధిగా నింపగలిగిన వాడు, తన హస్తముతో మనల్ని ముట్టగలిగిన శక్తివంతుడైన తండ్రి నీతో మాట్లాడిన గమనించగలిగితే ఎందులో నువ్వు చితికిపోయావో, ఏది ఓటమి నీకు కలుగుతుందనే ఆలోచన నీలో ఉందో గెలిపించగలిగి విజయం ఇవ్వగలిగిన నా తండ్రి రాజులను వారి కళ్ళ ముందే వారి దిగులుని, వారి దిగాలత్వమును మొత్తం తొలగించి వారు ఏదైతే ఇష్టపడుతున్నారో అది చేయటానికి ఒక దైవజనుడు దగ్గరకు వచ్చి వారి తీర్మానములకు వచ్చి అప్పగించుకున్న పరిస్థితులను బట్టి ఒక్కొక్కటిగా వారికి సమకూర్చిన నా తండ్రి నీ కుటుంబంలో జరిగించాలి అని నువ్వు ఆశపడితే ప్రార్థన చేద్దాం.
మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, శక్తివంతుడా, సరికరుడా, సర్వోన్నతుడైన నా తండ్రి, మాతో మాట్లాడి నమ్ముతున్నామయ్యా. మానవ ఏది నీకు వ్యతిరేకంగా ఉందో తండ్రి నీకు అప్పగించుకుంటున్నాం బ్రవ్వా. ఇప్పటి వరకు మా ఆలోచనే మమ్మల్ని నడిపిస్తున్న ఆలోచనతో మేము ఉన్నామేమో, నీకు వ్యతిరేకంగా బ్రతుకుతున్న విధానంలో మేము ఉన్నామేమో తండ్రి. ఒక రాజు సైతమే నీ మాటకు లోబడి విచారణ చేసిన పరిస్థితులను బట్టి వారి జీవితంలో ఏది అవసరమై వారు వచ్చారో వారికి విజయాన్ని ఇవ్వటమే కాక సమృద్ధికరమైన పరిస్థితులను అనుగ్రహించిన మహాదేవా, ఈ సమయంలో మాతో మాట్లాడవు తండ్రి. ఆపాదించుకుంటున్నామయ్యా. ఒక క్షేమకరమైన పరిస్థితులు కలగచేయవాడవు. ఎండిపోయిన బతుకులను ప్రభా చిగురింప చేయగలిగిన మహాప్రభు, మమ్మల్ని కట్టుదేవా నీకు అప్పగించుకొనిచున్నాం తండ్రి. ఇటీవీ చూస్తున్న బిడ్డలు ప్రత్యేకంగా ఎందు నిమిత్తం నిరాశ నిస్పృహలతో ఉన్నారో ప్రభు, పశ్చాత్తాపంతో నిన్ను అడిగే భాగ్యము దయచేయి. వారి జీవితాల్లో నీ కార్యములు జరిగించు. నీ చిత్తమే వారి పట్ల నెరవేర్చమని కృప తోడించమని, ప్రతి వ్యతిరేకత వారి నుంచి తొలగించమని తండ్రి. ఒక సమాధానకరమైన పరిస్థితులు, ఒక విజయకరమైన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వేల్పులలో నీ వంటి వారెవరు, పరిశుద్ధతలో పరిపూర్ణుడవు. వేల్పులలో నీ వంటి వారెవరు, పరిశుద్ధతలో పరిపూర్ణుడవు. పూజ్యుడా, అద్భుతములు చేయువాడా, మా పూజ్యుడా, అద్భుతములు చేయువాడా. యేసయ్యా ప్రభు, వేల్పులలో నీ వంటి వారెవరు, పరిశుద్ధతలో పరిపూర్ణుడవు. దక్షిణ హస్తం చాపితివి, శత్రు సమూహమును అణచితివి. నీ దక్షిణ హస్తం చాపితివి, శత్రు సమూహమును అణచితివి.